పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈవెన్ విదిన్ తెలుగుదేశం పార్టీ కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే ఆయనకి బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే లాయర్ కూడా లేడు. మరో పక్కన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏమో అరడజన మంది లాయర్లను పెట్టుకున్నాడు అక్కడ, ఇంక్లూడింగ్ అభిషేక్ మను సింఘ్వి. అంతేకాదు అతను సుప్రీంకోర్టుకి వెళ్తాడని తెలుసు హైకోర్టులో ఓడిపోయిన తర్వాత బెయిల్ కోసం. కాబట్టి అక్కడ కేవియట్ పిటిషన్ వేయాలి కదా, అది కూడా వేయలేదు. కేవియట్ పిటిషన్ అంటే ఏంటి? ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా ఇష్యూలో మీ దగ్గరకు కనుక వస్తే రిలీఫ్ కోసం మాకు చెప్పకుండా అతనికి రిలీఫ్ ఇవ్వద్దు అని. సో అటువంటి పిటిషన్ కూడా ఏపీ గవర్నమెంట్ వేయలేదు. దీన్ని బట్టి ఐదర్ ఏపీ గవర్నమెంట్ ఏమీ పట్టించుకోవటం లేదు, లేకపోతే ఏపీ గవర్నమెంట్లో ఉన్న అడ్వకేట్ జనరల్ ఇతర లాయర్లు ఏమీ పట్టించుకోవడం లేదు, లేదా చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి ఫ్యామిలీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతోటి ఏదో అండర్స్టాండింగ్కి వచ్చారు. అందువలనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా వదిలేస్తున్నారు లిక్కర్ కుంభకోణంలో. ఇట్లాంటివన్నీ నడిచినాయి. ఈలోగా ఏపీసీఐడి ఒక నోటీస్ ఇచ్చింది ఈ లిక్కర్ కేసులోనే మిథున్ రెడ్డికి, నువ్వు వచ్చి మా ముందు హాజరు కమ్మని. ఆయన వచ్చాడు, హాజరయ్యాడు. దాని మీద ఈనాడులో సాక్షిలో వార్తలు వచ్చినాయి పరస్పర విరుద్ధంగా. సో ఈ రెండు అంశాల గురించి మాట్లాడదాం. ఫస్ట్, సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి ఏ విధంగా ఇంటరిమ్ ప్రొటెక్షన్ వచ్చింది, ఇంటరిమ్ రక్షణ లభించింది. అతనికి పూర్తి స్థాయి బెయిల్ రాలేదు అక్కడ కూడా. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడమా? ఇక్కడ ఒకటి చాలామంది అర్థం చేసుకునే విషయం ఏంటంటే, గతంలో అంతకుముందు హైకోర్టుకు వెళ్ళాడు బెయిల్ కావాలి అని చెప్పి మిథున్ రెడ్డి. వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్లు ఏమైనా వాదించారంటే, మేము అసలు అతన్ని లిక్కర్ కేసులో ఇంతవరకు పేరు కూడా పెట్టలేదు, అతనికి నోటీస్ కూడా ఇవ్వలేదు, కాబట్టి అతనికి ముందస్తు బెయిల్ ఎట్లా ఇస్తారు, అతని పేరు కూడా లేని కేసులో అని వాదించారు. అప్పుడు ఏపీ హైకోర్టు, మరి నీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో లేదు కదా, ఏమీ లేకుండా నీకు ముందస్తు బెయిల్ ఎట్లా ఇస్తాం మేము అని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అప్పుడు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. నా ఇక్కడ పాయింట్ ఏమిటి? సుప్రీంకోర్టులో ఒకటి కేవియట్ ఎందుకు వేయలేదు, రెండు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయరు ఎందుకు నిలబడి వాదించలేదు? పాజిబుల్ రీజన్స్ ఏంటంటే, ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేయాల. కేవియట్ వేశారనుకోండి, ఓకే నోటీస్ వేసి మిమ్మల్ని పిలుస్తారు, పిలిస్తే మీరు ఏం చెప్పాలి కోర్టులో అనే దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టులో నిలబడి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయరు మిథున్ రెడ్డి పాత్ర గురించి లిక్కర్ కేసులో మాట్లాడడానికి బహుశా ఇష్టపడకపోవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా డైరెక్షన్ ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ కేవియట్ వేయకపోయినా కూడా లాయర్ వీళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు కదా. అంటే ఇంకొక సమస్య ఏమిటంటే, ఏ బేసిస్ మీద అబ్జెక్ట్ చేయాలి? లిక్కర్ కేసులో ఇతని పాత్ర ఇది అని చెప్పాలి. ఇట్స్ ప్రాబబుల్ లిక్కర్ కేసులో జరుగుతున్న దర్యాప్తులో ఇంకా మిథున్ రెడ్డి యొక్క పాత్ర గురించిన పూర్తి ఆధారాలు సేకరించలేదు, లేక పూర్తి ఆధారాలు లభ్యం కాలేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయొచ్చు కదా, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, ఈ కేసుల్లో ఏదో కేసు పెట్టి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సమస్య ఏంటంటే, ఎస్పెషల్లీ అవినీతికి సంబంధించిన కేసుల్లో కొన్ని బేసిక్స్ అన్న ఉండాలి. కేసులో ఎఫ్ఐఆర్లో పేరు పెడితే లిక్కర్ బిజినెస్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో క్యాష్లో చేశారు, ఎక్కడా ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా చేశారు. మామూలుగా మిథున్ రెడ్డి ఏం చెప్తాడు కోర్టుకి, నాకేం సంబంధం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యవహారంతో, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటుంది, నేను ఒక ఎంపీకి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వంలో లిక్కర్ పాలసీతో కానీ లిక్కర్ దందాతో కానీ? ఆన్ పేపర్ అట్లానే ఉంటుంది. మరి మనం పేపర్లో రాసుకోవడానికో యూట్యూబ్లో మాట్లాడుకోవడానికో, ఇదిగో విజయసాయి రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి ఉన్నాడు, రాజకేశ్ రెడ్డి ఉన్నాడు, ఇంకా ఎవరెవరో ఉన్నారని చెప్పొచ్చు. కానీ కోర్టు ముందు పెట్టినప్పుడు ఆధారాలు ఉండాలి. అన్ని ఆధారాలను అట్లా వదిలేసి చెక్కు రూపంలో అవినీతికి పాల్పడేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన దగ్గర ఉన్న వ్యక్తులు కానీ.
కాబట్టి ఇది చాలా పకడ్బందీగా జరిగిన వ్యవహారం. ఈ వ్యవహారంలో ఎవరినైనా నెయిల్ చేయాలంటే చాలా కష్టమైన పని. అందువల్లనే చాలామంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంకెందుకు అరెస్ట్ చేయడం లేదు పెద్దిరెడ్డి ఫ్యామిలీని. ఈ లిక్కర్ కేసులోనేమో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇతర కేసులోనేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే ఇదే ప్రాబ్లం. ఈ లిక్కర్ కుంభకోణం జరిగింది, అందులో ఏం డౌట్ లేదు. అయితే జరిగిందని ప్రూవ్ చేయాలి కోర్టులో. యూ హెవ్ టు మేక్అవుట్ ఏ కేస్. టు మేక్అవుట్ ఏ కేస్ ఆధారాలు ఉండాలి. వీళ్ళు ఎక్కడ ఎటువంటి ఆధారం లేకుండా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ని క్యాష్ రూపంలో చేశారు. అయితే క్యాష్ రూపంలో చేశారు ఈ బిజినెస్ అని చెప్పి ఒక కేసు పెట్టొచ్చు ప్రభుత్వం మీద, అప్పటి ప్రభుత్వం మీద. అప్పుడు మిథున్ రెడ్డి అందులోకి రాడు, రాజకేశ్ రెడ్డి అందులోకి రాడు, విజయసాయి రెడ్డి అందులోకి రాడు, ఎవరు రారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రమే బాధ్యులు అప్పుడు. బహుశా అందుకనే ఆ మార్గాన్ని వెంటనే ఎంచుకోవాలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు. వీళ్ళందరి పాత్రను ఇందులో ప్రూవ్ చేయాలి అంటే లోతుగా దర్యాప్తు జరపాలి. ఏ విధంగా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఏ విధంగా వీళ్ళ పాత్ర ఉంది అనేది. సో దానికి సంబంధించి నేను అనుకుంటాను ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అందువల్ల సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇప్పటికిప్పుడు మిథున్ రెడ్డి పాత్ర ఇది, మాకు లభించిన ఆధారాలు ఇవి అని చెప్పేస్తే మిథున్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఈ మాత్రమే ఉన్నాయి ఆధారాలు అని చెప్పి అతను తెలుసుకుంటే ఇంకా మరింత జాగ్రత్త పడతాడు. బహుశా అందుకని సుప్రీంకోర్టులో ఈ విషయం గురించి మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడాలి. అందుకనే కేవేట్ వేయలేదు, ప్రభుత్వం తరఫున లాయర్ అక్కడ అటెండ్ కాలేదు. ఇట్స్ ప్రాబబ్లీ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ. అసలు మిథున్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు? అరెస్ట్ చేయడానికి తగిన ప్రాతిపదికని వాళ్ళు తయారు చేయాలి. ఫస్ట్ తయారు చేయకుండా అరెస్ట్ చేస్తే నెక్స్ట్ డే వస్తుంది బెయిల్. కాబట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు అంటే దాని వెనక కొన్ని కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని గ్రహించాలి మనం.